ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి 4 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, రాహు యోగిస్తూ ఉన్నారు, అలాగే చంద్రబలం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ఏంటి అంటే 1, 2, 3, 5 స్థానాల్లో గ్రహాలు యోగించడం అన్నది ఒక ప్రోగ్రెస్ ని సూచిస్తూ ఉన్నది జాతకంలో. అంటే జీవితంలో ఏదైనా ఎదుగుదల, ఏదైనా సాధించేటువంటి స్థితి, ఇంతకాలం పడ్డటువంటి కష్టానికి ఏదో ఒక సార్థకత అనేటువంటిది దొరకడానికి, లేదా ఆ వెతికేటువంటి ప్రయత్నంలో కొంత సఫలీకృతం అంది ఏదైనా కొన్ని ముందుగా మనకి ఏదైనా చిన్న చిన్న విషయాలు దాని ప్రతిఫలం రూపంలో అందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉన్నదో 1, 2, 3, 5 స్థానాలు అంటే ఇవన్నీ ఆరోహణ క్రమంలో ఉన్నాయి. ఆ గ్రహాలు కూడా చంద్రుడు, రాహువు, శనేశ్వరుడు ఇలా యోగిస్తూ ఉన్నటువంటి తరుణంలో అనుకున్న పనులన్నీ చక్కచక్క పూర్తి అవుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధిత పనులైనా, ప్రైవేట్ గా మనం చేసేటువంటి పనులైనా, లేదా ఏ పని మనం ప్రారంభించినా సరే దానిలో విశేషమైనటువంటి ప్రతిఫలం కనబడుతూ ఉంటుంది. చాలా స్పీడ్ గా రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. అటువంటి వాటికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి గ్రహస్థితి బాగున్నది. ఉద్యోగ మార్పు, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా యోగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఈ వారంలో కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. సంతానోత్పత్తి, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా బాగుంటుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో స్థిరత్వము, నివాసము, కొనసాగింపు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక పాజిటివ్నెస్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి కలిసి వచ్చేటువంటివి, మంచిగా జరిగేటువంటివి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వారికి ప్రోగ్రెస్ ఉంటుంది. ఈ వారంలో కూడా గ్రహస్థితి బాగున్నది. ఒకే ఒక్క విషయం పట్ల జాగ్రత్త వహించాలి. సప్తమ, అష్టమ స్థానాల్లో పాపగ్రహ సంపత్తి, ఇది మీకు అనారోగ్యం కాదు కానీ కుటుంబ సభ్యులకి, జీవిత భాగస్వామికి కానీ లేదా ఇంకొకళ్ళకి కానీ కుటుంబంలో ఏదో ఒక సమస్యను సృష్టిస్తుంది. వారి యొక్క సమస్యల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. మీరేదో పద్ధతిగా ఈ పని ఇలా చేసుకుందాం అనుకునేటువంటి తరుణంలో ఆ ప్రణాళికలన్నీ మారిపోతూ ఉంటాయి ఈ మిగతా విషయాల వల్ల. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూచన. వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజగ్రహ అనుకూలత కోసమై మంగళవారం నాడు సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి.